ఒక ఎల్పీజీ ట్యాంకర్ పైన దాడి జరిగింది. అయితే ఈ దాడిలో సుమారుగా 28 మంది భారతీయులు ఇబ్బంది పడ్డారు. హోర్ముజ్ జలసంధి సమీపంలోని ఇరాన్ ప్రాదేశిక జలాల్లో అంటే ఇరాన్కి సంబంధించినటువంటి వాళ్ళ అండర్లో ఉన్నటువంటి ఆ వాటర్లో మొజాంబిక్ జెండాతో ప్రయాణిస్తున్నటువంటి ఎంటీ దిశ అనేటువంటి ఒక ఎల్పీజీ ట్యాంకర్పై అటాక్ జరిగింది. ఈ నౌకలో 28 మంది భారతీయ సిబ్బంది ప్రయాణిస్తున్నారు. భారతీయ సిబ్బంది అంతా కూడా ఇప్పుడు ప్రస్తుతానికి ఈ దాడి తర్వాత కూడా క్షేమంగా ఉన్నారనేది అటు టెహరాన్లో ఉన్నటువంటి భారతీయ రాయబార కార్యాలయం ధృవీకరించింది. అయితే సంబంధిత అధికారులతో ఇండియన్ ఎంబసీ కూడా సంప్రదింపులు జరుపుతోంది. దాడికి పాల్పడింది ఎవరిన దానిపైన ఇంకా క్లారిటీ లేదు. హోర్ముజ్లో ఉద్రిక్తతల నేపథ్యంలో వాణిజ్య నౌకల ప్రయాణానికి ముప్పు వాటిల్లింది. గత శనివారం బ్లాక్ సీ గుండా వెళ్ళేటువంటి ఎంబీ ఒమో ఆర్ఎఫ్ఐ అనేటువంటి ఒక వాణిజ్య నౌకపై జరిగినటువంటి దాడిలో ఒక భారతీయుడు చనిపోయాడు. ఇక వరుస దాడులతో భారతీయ నావికుల్లో కూడా ఆందోళన వ్యక్తమవుతుంది. ఒకసారి ఆ ఎంటీ దిశ అనేటువంటి ఆ నౌకపై జరిగినటువంటి దాడికి సంబంధించి ఆ దృశ్యాలు చూద్దాం. రైట్. సో ఇది ఎంటీ దిశ అనేటువంటి నౌక. దీంట్లో ఎల్పీజీ ట్యాంకర్ లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ సంబంధించినటువంటి ఆ ట్యాంకర్ అది మొజాంబిక్ జెండాతో వెళ్తోంది. దీంట్లో 28 మంది భారతీయ నావికులకు సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉన్నారు. దాంట్లో ఒకసారి దాడి జరిగింది. ఇక్కడ మీకు ఒక ట్విస్ట్ ఏంటంటే ఈ దాడి ఎవరు చేశారనేది ఇప్పటివరకు ఇంకా ఒక ట్విస్టే. ఎందుకంటే అమెరికా కూడా ఆ జలాల్లో కొంత తిరుగుతూ ఉంది. కొన్ని దాడులు జరుగుతూనే ఉన్నాయి. గల్ఫ్ నేషన్స్ కూడా దాడికి దిగాయి. ఇరాన్ కూడా దాడికి పాల్పడుతుంది. కాబట్టి ఇప్పటివరకు ఏ దేశం కూడా కన్ఫర్మ్ చేయలేదు మేము దాడి చేస్తామని ఎవరు కూడా కన్ఫర్మ్ చేయలేదు. సో యాజ్ ఆఫ్ నో జరుగుతున్నటువంటి ఈ దాడికి సంబంధించినటువంటి ఈ సంఘటన ఇంకా ఒక బిగ్ ట్విస్ట్గానే ఉంది. ఇంకా దీన్ని ఎవరు ధృవీకరించలేదు. కాబట్టి ఇరాన్ చేసిన అనడానికి లేదా టెహరాన్లో ఉన్నటువంటి భారతీయ రాయబార కార్యాలయం నుంచి మాత్రం ఒక ప్రకటన వచ్చింది. 28 మంది సేఫ్గానే ఉన్నారు. సో మరి ఏం జరిగింది ఇక్కడ అనుకున్నప్పుడు ఒకసారి డీటెయిల్స్లోకి వెళ్తే మొజాంబిక్ జెండాతో వెళ్తున్నటువంటి ఈ ఎల్పీజీ ట్యాంకర్ పైన ఇరాన్ జలాలలో అంటే మీరు గమనిస్తే ఒక 6 లైన్ హైవే ఉందనుకోండి. సో ఇరువైపులా ఏ రకంగా అయితే మనం వెళ్ళాల్సిన వాళ్ళు వచ్చే వాళ్ళు ఎట్లాగైతే ఉంటారో సేమ్ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ దగ్గర కూడా వెళ్ళే నౌకలు వచ్చే నౌకలకు సంబంధించి ఒక సపరేట్ రూట్ ఉంటుంది. దానికి ఒక నావిగేషన్ సిస్టమ్ ఉంటుంది. సో ఆ రకంగా వెళ్తున్న సమయంలో ఇక్కడ దాడి జరిగింది ఓ ట్యాంకర్ పైన. సో మోస్ట్లీ ఈ ట్యాంకర్స్ యొక్క రవాణా ఎటువైపు నుంచి జరుగుతుందని అంటే ఎక్కువగా నియర్ బై ఓమన్ వైపుగా ఎక్కువగా ఉంటుంది. అంటే స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ఇట్స్ డివిజన్ బిట్వీన్ ఇరాన్ అండ్ ఓమన్, ఈ రెండింటికి సంబంధించినటువంటి దేశాల మధ్యలో ఉండేటువంటి ఆ జలసంధి అది. సో ఎక్కువగా ఆ ట్యాంకర్లు వెరీ నియర్ టువర్డ్స్ ఓమన్ జలాల వైపు నుంచే ప్రయాణిస్తూ ఉంటాయి. సో ఇక్కడ పేలినటువంటి ఈ ట్యాంకర్కి సంబంధించిన విషయంలో మాత్రం తమ ప్రాదేశిక జలాల్లోకి ఎంట్రీ ఇచ్చింది అనే రకంగా ఇరాన్ చెప్తూ ఉంది. కానీ అటాక్ చేసింది మాత్రం మేం కాదు, ఇది ఇరాన్ మా చెప్తున్న మాట. ఇంకోవైపు మొన్న బ్లాక్ సీలో కూడా ఒక నౌకని పేల్చేసే ప్రయత్నం ఇరానియన్స్ చేశారు. సో ఆ బ్లాక్ సీలో పేలినటువంటి నౌకకు సంబంధించిన సంఘటనలో ఒక భారతీయుడు కూడా చనిపోయాడు. సో ఎల్పీజీ ట్యాంకర్లు అత్యంత ప్రమాదకర పరిస్థితిలోనే కార్గో ట్యాంకర్ పంక్చర్ అండ్ గ్యాస్ లీక్ ఇగ్నిషన్ ఇవన్నీ కూడా ప్రస్తుతానికి ఒకసారిగా బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంది. సో కార్గో ట్యాంకులు ఇప్పటి వరకైతే ఈ సంఘటనలో ఈ ఎంటీ దిశ అనేటువంటి ఈ నౌకపై దాడి జరిగిన దాంట్లో మాత్రం చాలా సేఫ్గా ఎటువంటి భారీ పేలుడు సంభవించలే, అగ్ని ప్రమాదం కూడా సంభవించలేనట్టు తెలుస్తోంది. ఇరాన్ పోర్ట్ మరియు సముద్ర భద్రతా అధికారులు తక్షణంగా అక్కడికి చేరుకున్నారు. నౌక యాజమాన్యం మరియు మేనేజ్మెంట్ కంపెనీతో ఎప్పటికప్పుడు కమ్యూనికేషన్లో ఉన్నారు. సో భారత ప్రభుత్వం ఏం చేసింది మరి ఈ యాక్షన్ తర్వాత అంటే ఇరాన్తో సంప్రదింపులు జరిపింది, ఆ నౌకకు సంబంధించి మేనేజ్మెంట్తో సంప్రదింపులు జరిపింది, మా భారతీయులు ఎలా ఉన్నారనే క్వశ్చన్ చేసింది, సిబ్బంది ఆరోగ్య పరిస్థితిపై నిరంతరంగా పర్యవేక్షిస్తోంది కూడా. మరి దాడికి బాధ్యులు ఎవరంటే ఇప్పటివరకు నో కన్ఫర్మేషన్. ఇరాన్ చేసిందా, అమెరికా లేదా ఇతర ప్రాంతాల నుంచి ఏం జరిగిందనేది ఇంకా మాత్రం ఒక క్వశ్చనే. ఏ ప్రభుత్వము ఏ అంతర్జాతీయంగా ఏ కథనం కూడా దీనిపై ఇంకా క్లారిటీకి అయితే రాలేకపోతున్నాయి. సో జూలై 24 హార్ముజ్ సమీపంలో ప్రయాణిస్తున్నటువంటి ఎంటీ దిశ అనేటువంటి ఆ నౌకపై దాడి జరిగినట్టుగా తొలిసారిగా ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఆ రోజే నౌక భద్రత తనిఖీలు ప్రారంభమైపోయి ప్రోటోకాల్
అమలు జరిగింది. తర్వాత టెహరాన్లో ఉన్నటువంటి భారత రాయబార కార్యాలయాన్ని కూడా భారత ప్రభుత్వం సంప్రదించింది. తమ యొక్క నావికుల పైన ఎటువంటి పరిస్థితి ఉంది, వాళ్ళ రక్షణ గురించి ఆరాధించింది. ఇక ఎప్పటికప్పుడు దీనిపైన కంటిన్యూస్ మానిటరింగ్ కూడా జరుగుతున్నట్టుగా ఇండియన్ ఎంబసీ సిచ్యువేటెడ్ ఇన్ ఇరాన్ వాళ్ళు చెప్తున్నమాట. సో అసలు ఈ దాడులు ఎందుకు జరుగుతున్నాయి అనుకున్నప్పుడు నావిగేషన్ రాడార్ని తప్పించుకొని మాపై అటాక్ చేయడానికి వస్తున్నారనే రకంగా ఇరాన్ భావిస్తోంది. కాబట్టి స్పీడ్ బోట్ల సహాయంతో కొంతమంది అటాకర్స్ సిద్ధం చేసి అక్కడ అటాక్ చేస్తుండాలి. లేదంటే సీ మైనర్స్ అంటే సముద్రం లోపలే బ్లాస్ట్ అవ్వడానికి కారణమయ్యేటువంటి కొన్ని సీ మైన్స్ని ఏర్పాటు చేసింది ఇరాన్ గతంలో. కాబట్టి అది కూడా ఒక కీలకమైనటువంటి విషయంగా చూడాలి. సో ఇప్పుడు మరి ఈ అటాక్ సంబంధించి ఇంకా ఎవరు ధృవీకరించలేదు కాబట్టి ఎటువంటి ప్రమాదంలో ఎటువంటి మరణాలు సంభవించలేదు. అలాగని చెప్పి దాన్ని సేఫ్గా వచ్చినటువంటి దాఖలాలు కూడా లేవు. కాబట్టి మరి ఎవరు ధృవీకరిస్తారు దీన్ని? అమెరికా చేసిందా, ఇరాన్ చేసిందా? మోస్ట్లీ ఇరాన్పై అనుమానాలు ఎక్కువగా వస్తున్నాయి. ఎందుకంటే స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ దగ్గర ఎటువంటి అటాక్ జరిగినా ఇరాన్ వైపు నుంచి అటాక్ జరుగుతోంది. లేదంటే కొంత సమీపంగా ఉన్నటువంటి హౌతీలు వాళ్ళ మద్దతుదారుల నుంచి అటాక్ జరుగుతోంది. సో నిజంగానే అమెరికా అటాక్ చేయాల్సి వస్తే స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ దగ్గర ఉన్నటువంటి ఓ నౌకను ఎందుకు అటాక్ చేస్తుంది? సో ఇది ఇప్పుడు బిగ్గెస్ట్ క్వశ్చన్గా ఉంది. ఏదేం జరిగినా ఇప్పటి వరకు జరిగినటువంటి ఈ 24 అవర్స్లో కేవలం ఒక 3 నౌకలు మాత్రమే రోజుకి సగటున ఈ 4-5 రోజులుగా అంటే 23 తారీఖు నుంచి మొదలుకుంటే ఈ రోజు వరకు రోజుకు సగటున 3 నౌకలు మాత్రమే ఈ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ని దాటుతున్నాయి. దాంట్లో విఎల్సిసి అనేటిది ఇరాక్ నుంచి చైనా వెళ్తున్నటువంటి నౌక ఒకటి. అంటే చైనాకి పర్మిషన్ ఇచ్చింది కాబట్టి చైనా తీసుకెళ్ళగలుగుతుంది స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ నుంచి తమ నౌకల్ని. ఇక ఎంటీ వెజల్ ఒకటి గల్ఫ్ నేషన్స్కి పోయింది, అంటే అప్ అండ్ డౌన్ అని చెప్తోంది. సో ఇంకొక